హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తాండవ బొచ్చు పులుసు ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ బొచ్చు పట్టడానికి నేను వెళ్ళానండి. కానీ నేను గేలం వేసాను. గేలంకి అయితే అసలు నాకు దొరకలేదండి ఈ చేప. కానీ నేను వల వేసి పడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ బొచ్చు పులుసు చాలా సూపర్ వచ్చింది, అదిరిపోద్ది. చూసిద్దిరి కానీ ఆల్రెడీ ఇక్కడ గేలం పట్టే వాళ్ళ దగ్గర అడిగానండి, ఏమీ లేదు అని అడిగారు. అది ఇటు పక్క చూడండి, చేప టైర్లు వేసుకొని నడుపుతున్నాడు కదా, అతని దగ్గర తీసుకున్నాను బొచ్చు అయితే సూపర్ ఉంది. ఇది నాటు బొచ్చు అండి. ఇది చెరువుల్లో కూడా పెరిగింది కాదు, దానివల్ల టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇదో చూసారా, ఇదే బొచ్చు. చేయించేద్దాం పదండి. ఈ చేపని బయట చేయించేస్తున్నానండి. బయట ఎంత చేస్తున్నానంటే, ఈ చేప మనకి ముక్క కరెక్ట్గా కొయ్యాలి. అలా ముక్క కరెక్ట్గా కొయ్యడం వల్ల రుచి అదిరిపోద్ది అనమాట. ఈ చేప ముక్కల్ని ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకోవాలి. చేపని ఎంత బాగా శుభ్రం చేసుకుంటే అంత కూడా బాగుంటుంది. ఈ చేప మనకి పెంపుడు చేప కాదు కాబట్టి కొద్దిగా మురికి ఎక్కువ ఉంటుందండి. ఇది స్వతహాగా నీటిలో పెరిగిన చేప, తాండవ చేప అన్నమాట. ఇది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏటా సౌండ్ అని చూస్తారా, మా పండుగాడండి. ఆ పండుగాడికి చిన్న చేప బుర్రలు తెచ్చాను, అవి నప్పలేదండి. అడిగి ఈ చేప కడిగి చేపే కావాలండి. చూడండి ఎలా చూస్తున్నాడు. ఆడికి వేసిన ముక్కలు కూడా తినకుండా ఈ చేపలుగా చూస్తున్నాడు. మనం శుభ్రం చేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. 4-5 సార్లు కడుక్కోవాలండి, నీ శ్వాసం పోయే వరకనే. ఈ మసాలా దినుసులన్నీ కూడా విడిగా ఆడి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక విడిగాని, ఈ మసాలా చూపించాం కదా, ఈ మసాలాలన్నీ కూడా విడిగా పెట్టుకోవాలి. ఆంధ్ర స్టైల్ చేప పులుసు అండి. దానివల్ల ఏంటంటే టమాటా వేస్తారు, చింతపండు కూడా వేస్తారు. అందుకే 2 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాం. పాన్ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు పొడవుగా కోసుకున్న ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. వీటిని బాగా దోరగా వేపుకోవాలి. అంతే కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ కూడా బాగా దోరగా వేగాలి. తర్వాత టమాటా కూడా వేసేసుకుందామండి. 1 కప్పు టమాటా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాతే టమాటాలు వేయాలండి. మీరు ఫాస్ట్గా వేసాను అనుకుంటారు మీరు, అలా వేగిన తర్వాత వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఈ కారం మనం సొంతంగా ఆడించుకున్న కారం అండి. సొంతంగా ఎండుమిరగాయలు తీసి ఆడించుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే కారం మసాలాలు కూడా మంచిగా మనకు తెలుసున్న కారాలే వాడాలి. తెలియని కారాలు మాత్రం వాడకూడదు. ఎందుకంటే టేస్ట్ ఉప్పు కారాల్లోనే ఉంటుందండి. ముఖ్యంగా ఈ చేపల పులుసుకి అయితే ఉప్పు కారంలోనే ఉంటుంది. మన సొంత కారం అయితే అది మనకు ఎలా ఆడించుకున్నామో ఏ ఎండుమిరగాయలు వాడామో కూడా తెలుస్తుంది. అందుకని మన సొంత కారం అయితేనే బాగుంటుంది. ఆయిల్ చూడండి అలా పైకి తేలాలి. ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. నేను చేప ముక్కలు వేస్తూ ఉంటాను. మీరు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు ఈ చేప పులుసు పూర్తిగా చూసి నచ్చితేనే షేర్ చేయండి. అన్ని చేపల ముక్కలు వేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఈ మసాలా అంతా కూడా చేపలకు పట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలి. ఇలా స్టార్టింగ్లో కాబట్టి కలుపుకోవచ్చండి. అదే పులుసు బాగా మరిగిన తర్వాత అయితే గరిటె పెట్టకూడదు, కానీ ముందైతే పెట్టచ్చండి. దానితోడు ఇది నాటు బొచ్చండి. నాటు బొచ్చు అంటే మళ్ళీ వేరే అనుకుంటారు. నాటు అంటే ఏం కాదండి, మన స్వతహాగా పెరిగిన బొచ్చు ఇది. అంటే పెంపుడు బొచ్చు కాదనమాట.
అంటే చేపల చెరువుల్లో పడ్డ బొచ్చు కాదు, ఇది సదాగా ఆ నీటిలోని తాండవ నీటిలో ఉన్న చేప బొచ్చు కాబట్టి మనం చేప గరిటె పెట్టి కలిపినా పెద్ద ముఖ్య గట్టిగా ఉంటుందండి ఈ చేప. మసాలా గట్ట బాగా పట్టింది, ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ పులుసుని వేసుకోవాలి. నేను ఈ పులుసుని చాలా పలసగా పెడుతున్నానండి, ఎందుకంటే కొంతమంది చేప పులుసు చిక్కగా పెట్టుకుంటారు, పలసగా పెట్టుకుంటారు. మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఇదేంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు ఎప్పుడు కూడా ఇది పులుసు పలసగా ఉండాలండి చేప పులుసు అంటేనే. కొన్ని పులుసులు ఎగురు పులుసులాగా దగ్గరికి పెట్టుకోవచ్చు, కానీ ఇదైతే మాత్రం ఈ చేపల పులుసుకి అయితే మాత్రం మనం పలసగానే ఉండాలి. కాస్త కొత్తిమీర వేసి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయ్యిందండి, చూడండి బాగా మరుగుతుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇంకో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ వేసాం కదా, ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి మనం గిన్నెని పట్టుకొని చుట్టూ ఇలా తిప్పుతా కలుపుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు ఇంకా బాగా మరిగింది కాబట్టి ఇడిపోద్ది, చేప ఇరకంట ఉండాలంటే అలా చేయాలి. నెక్స్ట్ ఒక స్పూను మన ఫ్లేవర్ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయింది చూసారా, మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా వస్తుంది. మన చేపల పులుసు వీధి చివరి వరకు వస్తుందండి స్మెల్, అంతలాగా స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇది నాటు చేపల పులుసు కదా, అదిగాక తాండవాలో పెరిగిందండి చేపల పులుసు. తాండవ చేప అంటే చాలా ఫేమస్ అండి, మా ఏరియాలోకి అయితే తాండవ చేపలు ఫేమస్. మీ ఏరియాలో గోదావరి పులుసు కొన్ని ఏరియాలో ఉంటాయి కదా, గోదావరి చేప ఎలా ఉంటుందో టేస్ట్ అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ చేపలు. మన చెరువు చేపల కన్నా అదే పెంపుడు చేపల కన్నా ఈ చేప పులుసు సూపర్ ఉంటుంది టేస్ట్. ఆయిల్ అలా తేలాలండి, అలా తేలినప్పుడైతే పక్క చూడండి పక్కన తేలింది కదా, అలా ఎప్పుడైతే తేలిందో మనం చేప పులుసు మరిగిపోయిందని అర్థం. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవాలి చేప పులుసుని. కాస్త కొత్తిమీర కూడా వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేసి కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎంతసేపు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.